హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు మంచి అట్లు చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. అదేనండి అట్ట అన్నా కదా, ఆనపకాయ అట్టండి. ఇది చాలా టేస్టీగా మెత్తగా ఉంటాయన్నమాట. దీనికోసం ముందు ఆనపకాయని మనం తురిమి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, జీలకర్ర వేసి ఉప్పు వేసి మనం మిక్సీ ఆడుకోవాలి. ఆ ముద్దను కూడా దీంట్లో కలిపి కొద్దిగా బియ్యపిండి కూడా కలిపి కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం అట్టు పోయడానికి వీలుగా మనం జారుగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఈ పిండిని పెనం పైన చక్కగా అట్టులాగా పోసుకొని నేర్పుకోవాలన్నమాట. అట్టు చక్కగా అలాగ నేర్పిన తర్వాత అటు నూనె వేసి పైన కూడా నూనె వేసి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తిరగవేసి రెండో సైడ్ కూడా మనం మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి మెత్తగా ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా తినడానికి వీలవుతుంది అనమాట. ఈ ఆనపకాయతోటి మనం ఇంతకుముందు గారెలు అలాగే రొట్టెలు కూడా చేసుకున్నాం కదా, ఇలా అట్టు కూడా పోసుకోవచ్చు. ఎవరికి ఏ రకంగా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ అట్టు ఏంటంటే అట్లు కొద్దిగా మెత్తగా ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినగలరు. పిల్లలకు కూడా చిన్న ముక్క చేతికిస్తే వాళ్ళే పట్టుకొని తినేస్తారన్నమాట. ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ కారం వేసాం కాబట్టి దీనికి ఏ చట్నీలు కూడా అవసరం లేదు. ఇలాగ అట్టు వేసిన తర్వాత కాలిన తర్వాత మనం తినేసేయచ్చు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి.